103:21 యెహోవా సైన్యములారా, యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా. ఎవరంటే ఇళ్ళు ఎవరంట అంటే ఆయన సేవకులు ఎలా ఎవరాళ్ళు ఆయన సేవకులు అనే వాళ్ళు ఎట్లుంటారు? ఆయన చిత్తమును నెరవేర్చు పరిచారకులారా. ఓహో, యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా అంటే ఆయన సేవకులారా. ఆయన సేవకులంటే ఆయనను సేవించువారులారా, ఆయనను వెంబడించువారులారా. ఆయన చిత్తమును నెరవేర్చు ఆయన సేవకులంట. అంటే ఆయన సేవకుడు అనేవాడు ఆయన చిత్తమును నెరవేర్చువాడై ఉంటాడంట. మరి ఈ రోజున ఆయన చిత్తమే నెరవేరుతుందా? మన చిత్తం నెరవేరుతుందా? ఓపెన్గా ఒప్పుకోవాలనుకుంటే మన చిత్తమే నెరవేరేది. ఆయన చిత్తం ఎక్కడ నెరవేరుతుంది ఏంటి? ఆయన చిత్తం మనకు తెలిసినా మనం ఒప్పుకోము. ప్రభువా, నీ చిత్తం పక్కన పెట్టి నా చిత్తం రాసుకుని, ఆయన నీ చిత్తం చేయాలంటే చాలా కష్టంగా ఉంది ప్రభు, వద్దు, నా చిత్తం చెప్తాను రాసుకో. ఆ విశాఖపట్నం నుంచి వచ్చిన అబ్బాయి ఉన్నాడు కదా, ఆ సంబంధం సెట్ చేయి. నువ్వు చెప్పే అబ్బాయి కర్రోడు నల్లగా ఉన్నాడు, వద్దు. ఆడు ప్రార్థన పరుడే కానీ, ఆడు బాప్తిస్మం కూడా పొందుకున్నాడు కానీ, ఆడు ఆత్మలో కూడా ఎగురుతుంటాడు కానీ, ఆడు ప్రవచనాలు కూడా చెప్తుంటాడు కానీ, వద్దులే బాబు వద్దులే, నీ చిత్తం పక్కన పెట్టి ఈసారికి అడ్జస్ట్ అయిపో, ఇంకొకసారి చూసుకుందాం. విశాఖపట్నం నుంచి వచ్చిన అబ్బాయి ఉన్నాడు కదా, ఆడు స్లిమ్గా ఉన్నాడు, కొంచెం బొంగనాథం గాడిలాగా ఉన్నాడు, ఆ అబ్బాయిని సెట్ చేయి. నవ్వుకుంటున్నారేంటి? జరిగేది అదే. ఈ రోజున స్వర్గసీమలుగా ఉండవలసిన కుటుంబాలు నరక కోపాలుగా మార్చబడడానికి గల కారణం ఏంటి? దైవ చిత్తాన్ని పక్కన పెట్టి మన చిత్తం. ప్రభువా, నేను అడుగుతున్నాను, ప్రభువా, నేను ప్రార్థిస్తున్నాను, ప్రభువా, నీ సన్నిధిలో విషయాన్ని వివరించుకుంటున్నాను. నీ చిత్తం నాకు తెలియాలి, నీ చిత్తం నాకు బయలుపడాలి, నీ చిత్తం ప్రత్యక్షమవ్వాలి. కనుక కనిపెట్టి ఉన్న నీ ప్రత్యక్షతను కనపరచు అని ప్రార్థన చేసే ప్రార్థన వీరులు ఎక్కడి రోజున? ఈ ఆశీర్వాదాలు ఎందుకు అనుభవించలేకపోతున్నాం? మన చిత్తం మనం నెరవేర్చుకోవడం ఏంటండి? మనకంటూ ఒక లైఫ్ గ్రాఫ్ ఉంటుంది. మన లైఫ్ను మనమే గ్రాఫ్ చేసుకుంటాం. ఎంటెక్ చదవాలి, బీటెక్ చదవాలి, హైటెక్ చదవాలి, తైతక్కలు ఆడాలి, అదే కదండి. మించింది ఇంకేమైనా ఉందా? అమ్మో, దేవుని సేవ చేయాలి, ఆత్మను రక్షించాలి, ప్రభు కొరకు పని చేయాలి, నేను సత్య లోపల కొన్ని ఆత్మలు ప్రభు దగ్గరకు తీసుకొని వెళ్ళాలి, ఇలాంటి ఆశలు ఉంటున్నాయా మనకు? ఒకడు పుట్టాడంటే వాడు ఇంజనీరు, ఇంకోటి పుట్టాడంటే వాడు డాక్టరు. అంతేగాని ఒక యాజకుని చేద్దాం, ఒక సేవకుని చేద్దాం, నశించిపోయే నా ప్రజల కొరకై నా కడుపుని పుట్టిన ఒక సంతతిని ఇదిగో దైవ రాజ్యము కొరకు స్థాపిద్దామన్న కోరికలు ఈరోజు ఎంతమంది హృదయాలలో మొలకెత్తుతున్నాయి? మీరు ఆలోచించండి. నా నిందను తొలగించి, అవమానాలు తొలగించి, ఇంత సౌభాగ్యాన్ని నాకు అంటగట్టిన నా దేవునికి కృతజ్ఞురాలనై నేను ఏం చేయాలి? నా దేవుని పనికై నేను ఏం చేసి నా కర్తవ్యాన్ని నెరవేర్చాలన్న కాంక్ష ఎంతమంది హృదయంలో ఉంటుంది ఈ రోజున? దేవుని చిత్తమే చేయగలిగితే అతడు ఆయనను సేవించువాడు. దేవుని చిత్తానికి విరోధంగా చేసే ఏ వ్యక్తి కూడా ఆయనకు సంబంధించిన వాడు. మీరు 40వ కీర్తన 8వ చరణం చూడండి. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ చిత్తము నేను నెరవేర్చడం. చెప్పండి, మీ సంతోషం ఏంటి? నిజం చెప్పండి, అబద్ధం చెప్పద్దు. అబ్బో, మీకు మీ చిత్తం నెరవేర్చుకోవడం ఇష్టమా? దేవుని చిత్తం నెరవేర్చడం ఇష్టమా? చిలక పలుకు బాగా మీరు చెప్తే నేను నమ్మేస్తానండి. మీరు అడిగేదంతా ఇప్పుడు అదే. నాయనా, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అంత కావాలి. ప్రభా, దయగలిగిన తండ్రి, కృపగల నాయన, ఈ నెల 20వ తారీఖు ప్రార్థన చేస్తున్నాను స్వామి, వచ్చే నెల 20వ తేదీలోపు ఒక హెలికాప్టర్ కావాలయ్యా. హెలికాప్టర్ కావాలా? ఇంటికి అద్దె గట్లా గదికి వచ్చావు నువ్వు.
ఇంటికి అద్దె గట్లకి ఆడికి వచ్చి హెలికాప్టర్ కావాలంట. అంటే వస్తే తీసుకెళ్ళడానికే. అరే బాబా, కొందరు అడగాలే కానీ చెప్పాలే కానీ, ఒకవేళ నా స్థానంలో యేసుప్రభు వచ్చి ఇక్కడికి వచ్చి 6 కోట్ల ఆంధ్రులారు, ఆంధ్రదేశ్ పాడబడుచులారు, ఏం కావాలో చెప్పమ్మా అన్నాడే అనుకో, ఇంక పోనిస్తారా ఆయన్ని? పోనిస్తారండి? అమ్మ ఇక్కడి నుంచే ఫోన్ చేసేస్తారు ఇంటికి, అబ్బాయి లారీ తీసుకురా, యేసుప్రభు వచ్చాడు ఇక్కడికి, ఇంకొక లారీ కూడా దొరికితే తీసుకొచ్చే, మళ్ళీ పక్కన వాళ్ళు తీసుకొచ్చేస్తారేమో. లారీలు తీసుకొచ్చి బయట పెట్టి ఇంకా చూసుకో ఏమేమి కోరుకుంటారో. మీరు కోరుకోరా? నిజం చెప్పండి, మీరు కోరుకోరా? చూసా, సమాధానం లేదు. మీరు కోరుకుంటారా లేదా? ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఎవరు? హలో, నోరు తెలిసి మాట్లాడండి. మన ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి ఈయన నిల్చొని వస్తున్న మంది విశ్వాసాలు చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. రాయపూడి రాజధానిలో తలా 1 ఎకరం ఇస్తానమ్మా, పేర్లు ఇవ్వండి అంటే, మాకు వద్దులేయా, మాకెందుకులే అనేవాళ్ళు కూడా ఉన్నారమ్మా. చెప్పండి, కొబ్బరికాయ గుట్టి మోంబు తెలిగిచ్చేస్తాం మీకు. ఆయన వచ్చి ఇక్కడ నిల్చొని రాయపూడి రాజధానిలో ఒక్కొక్కరికి 1 ఎకరం ఇస్తాను, ఆడబడుసులకి కట్నంగాను తీసుకుని వెళ్ళండి అన్నాడు. ఆ తల్లి అయితే కడుపులో ఉన్న బిడ్డ పేరు కూడా రాసేస్తుంది. అమ్మ ఏ పేరు రాసుకో, ఏదో పేరు రాసుకో, సొలోమి అని రాసుకో. ఆడపిల్ల అయితే సొలోమి పెడతా, మగపిల్లడు అయితే సొలోమోను పెడతా. ఏమైంది? ఎవడో పుడతాడు కదా, వృద్ధాకి ఎందుకు అనవసరం ఎందుకు పోగొట్టుకోవాలి? కడుపులో ఉన్న బిడ్డ పేరు కూడా రాయించేస్తుంది, అంతేగాని నాకు ఎందుకయ్యా. నిజం చెప్పండి, అనేవాళ్ళు ఉన్నారండి? అందరూ నాకు తెలుసు కదా. ఎందుకంటారండి చెప్పు. ఓరే నాయన, 1 ఎకరం పొలం దాకా వెళ్ళే అవసరం లే, కొత్త పాట పేపర్ పంచండి నాయన అని ఇస్తే మా వాళ్ళు ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ వెళ్తున్నారా? కొంతమంది అయితే పేపర్ని 4 ముక్కలు చించి పడేసారండి. నీకా నాకా పేపర్ ఎంత, దాని బతుకెంత అంటే పేపర్ను కూడా పోగొట్టరు మన వాళ్ళు. ఇంక వీళ్ళు దేవుని చిత్తం చేసినట్టేనా? మీరు ఆలోచించు, విమర్శగా తీసుకోండి. దేవుని చిత్తం చేసినట్టే కన్నా. పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు ఎంతో ఉత్తమము, పరవాసిగా జీవించుటే నాకు. మరి ఆ చిత్తానికి ఎవరు తల వంచి శిరస్సు వంచి, నాయనా నీ చిత్తం నేను మోస్తాను, అది భారమైన దూరమైన, అది నాకు ఒకవేళ కష్టమైన నష్టమైన పర్లేదు, నాకు ఏమి జరిగినా పర్లేదు, నీ చిత్తమే నెరవేర్చబడాలి. కోరేషుని గురించి మీరు చదువుతారు కదా యెషయా గ్రంథంలో, చూడండి ఆ మాటను ఒకసారి. 44వ అధ్యాయం 28వ వాక్యం. కోరేషుతో, నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా. ఎవరంటండి అతను? చెప్పండి, ఎవరంటండి? చిత్తం అంతా ఒక్క విషయంలోనే కాదు, కొన్ని విషయాల్లోనే కాదు, చిత్తమంతా నెరవేర్చు వాడా అని చెప్పువాడను నేనే. దేవుడు చెప్తున్నాడు. ఓకే, యెరూషలేముతో నీవు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. చాలండి. నా చిత్తమంతయు నెరవేర్చువాడా. ఈ రాత్రి నా దేవుడు నిన్ను చూసి నా చిత్తమంతయు నెరవేర్చువాడా, నా చిత్తమంతయు నెరవేర్చు సహోదరి, నా చిత్తమంతయు నెరవేర్చు నా కుమార్తె, నా కుమారి అని చెప్పగలిగిన ఆ ఆధ్యాత్మికమైన ఆ స్థితి ఈరోజు ఎంతమంది కోరుతారు? నేను ఆఖరిగా చెప్పే మాటలు ఇవే. ఒకవేళ ఇంతవరకు నీ ఆలోచన, నీ కోరిక, నీ ఉద్దేశాలు, నీ ఉద్రేకాలు, నీ తలంపులు ఒకవేళ నువ్వు నెరవేర్చుకుంటూ వచ్చి ఇంతవరకు చేదైన అనుభవాలు చవి చూస్తూ ఉండవచ్చు. ఈ రాత్రి నేను ఒకటి చెప్పేది, ప్రభువా నీ చిత్తాన్ని చేసే సేవకుడనై ఉంటాను. ఎండిన భూమిపై ప్రవాహ జలములను ప్రవహింపు చేయండి అయ్యా. దప్పికొని నాకు దాహం తీర్చండి అయ్యా.
నా సంతతి మీద ఉన్న నీ ఆత్మను కుమ్మరించు నాయనా, నా పిల్లలను నువ్వు దీవించు నాయనా. నాయనా నేను ఏంటంట నీటి కాలువలో ఎవరన్నా నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వాళ్ళు ఎదగాలి ప్రభువా. ఈ దీవెన నాకు కావాలయ్యా. నీ చిత్తాన్ని నేను చేస్తాను స్వామి, నీ చిత్తానికి నేను లోబడతాను నాయనా, నీ చిత్తానికి నేను తల ఉంచుతానయ్యా. నా ఆలోచన, నా కోరికలు, నా ఉద్రేకాలు నెరవేర్చుకుని అలసి సొలిసి సొక్కుపోయి సొమ్మసిలిపోయి తడబడిపోయాను, లేవలేని గోతులు పడిపోయాను. ఇదిగో నా చేతిని పట్టుకోమని రాత్రి మీరు కోరుకుంటే నిశ్చయంగా నా దేవుడు మీకు సహాయం చేస్తాడండి. నిశ్చయముగా మీ కోరిక నా దేవుడు తీరుస్తాడండి. లేచి నిలబడదామా?